అందాల పోటీల నిర్వహణ వైఫల్యంతో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తీగుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అందాల పోటీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లిని మార్చారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. మాట్లాడితే పైసలు మరి అందాల పోటీలకి అడగలిచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినావు. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఎవరికి పెట్టినావు? నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు అందాల భావనలను చూడడానికి. ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేమని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా?